కోరుకోవడం లేదు, కొన్నింటిని మాత్రమే ఏరుతున్నాడు. ఆ కొన్నింటిలో మనం ఉన్నామా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇంతకీ దేవుని చేతిలో పడితే ఉలి దెబ్బ, సుత్తి దెబ్బ రెండు తగులుతాయి, తప్పగా భరించాలి. దీన్ని భరించడం మాకు ఇష్టం లేదు, మేము ఉలి దెబ్బని భరించం, సుత్తి దెబ్బని భరించం, ఆ బాధ మాకొద్దు అనుకుంటే ఆ రాళ్ళు ప్రతిష్ఠితంగా మార్చబడవు. ప్రతిష్ఠితమైన రాళ్ళు అయితేనే తప్ప మందిరానికి ఉపయోగపడవు. ఇది ఆత్మ సంబంధమైన మందిరమే తప్ప భౌతికమైన మందిరం కాదు. భౌతికమైన మందిరం అనేటప్పటికీ మనం భూమి మీద చూస్తున్నటువంటి మందిరాలు అనేక ఉన్నాయి. ఏ దేవుడు పేరు పెడితే ఏమిటి, ఏదో ఒక మందిరం అనేది మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. మందిరంలో మాత్రమే దేవుడు ఉంటాడనే ఒక అభిప్రాయంతో మానవ కోటి నడుస్తుంది. అది వాస్తవం కాదు. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 2వ వచనం. అంత్య దినములలో పర్వతములపై చాలా జాగ్రత్తగా చదవాలి. ఊరికే మనం పరిగెట్టుకుని వెళ్ళిపోకూడదు. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతమట. ఏమిటమ్మా? ఏం పర్వతమ్మా? పుష్పమ్మా? ఎక్కడ, ఏ రోజుల్లో? నిన్ను అడగలేదు కానీ నీ పేరు పుష్పం కాదుగా. ఏమిటి? అంత్య దినములలో యెహోవా మందిర పర్వతం, పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడు. ఏంటి మాట అర్థం? అసలు ఏమన్నా అర్థమైందా? అంత్య దినములలో, మళ్ళీ ఇంకోసారి చదవండి. అంత్య దినములలో పర్వతముల పైన, జాగ్రత్తగా చూడండి. అంత్య దినాల్లో అంటే చివరి రోజుల్లో పర్వతముల పైన, పర్వతాల పైన యెహోవా మందిర పర్వతమట. అంటే యెహోవా యొక్క మందిరం ఉండే పర్వతం ఉంటుందట. ఆ పర్వతం మీద మందిరం ఉంటుందట. పర్వత శిఖరాన్న చూసారా? పర్వతాల మీద పర్వతమట, ఆ పర్వత శిఖరాన్న మందిరమట. స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులను దానిలోనికి వచ్చారు. దేనిలోనికి? దానిలోకి రావాలంటే ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఎంతకు వెళ్ళు? పర్వతాల మీద పర్వతం, ఆ పర్వత శిఖరాన్నున్న దేవుని మందిరానికి ఎక్కి రావాలా? అందుకే కొండలెక్కి పూజించడం, కొండలెక్కి ఆరాధనలు చేయడం, కొండలెక్కి దర్శనాలు చేసుకుని రావడం అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? దేవుని మందిర పర్వతముల కంటే హెచ్చుగా ఎత్తబడి ఆ పర్వత శిఖరాన్న దేవుని మందిరం ఉంటుందట. ఆ మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇది అంత్య దినములు అంటే రాబో కాలం అని చెప్తున్నాడు. ఈ రాబో కాలంలో మందిర పర్వతం అంటున్న ఆ మందిరం ఉన్న పర్వతం, దాని మీద ఉన్నటువంటి మందిరాన్ని కట్టడానికి వేటిని ఎన్నుకుంటున్నాడు అన్నదాన్ని మనం జాగ్రత్తగా చూడాలి. మందిరాన్ని కట్టడం కోసం అది కూడా పర్వతాల కంటే హెచ్చుగా ఎత్తబడేట్టుగా కట్టబడాలి. అంత హెచ్చుగా కట్టబడాలంటే హెచ్చైన వాటిని ఎంచుకోవాలా? క్వాలిటీ ఉన్న వాటిని ఎంచుకునే కదా కట్టాలి. అది కూడా ఆత్మ సంబంధమైన మందిరమే తప్ప భౌతికమైంది కానే కాదు. భౌతికమైంది అయితే దేవుడికి చిటికెలో చేసేస్తాడు దాన్ని. కానీ ఆ భౌతికమైన దాని కొరకు ఆయన ఏనాడు ప్రాకులాడలేదు. ఆయన అంటున్నది ఏమిటంటే ఆత్మ సంబంధమైన మందిరము. పేతురు పత్రికలో చెప్పినట్టు ఇలారా మీరందరూ కూడా సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. దేని కొరకు?
మందిరం దేని కొరకు? మందిరం ఎందుకు? మందిరం ఎందుకు? నీ మందిరమై నేనుండగా. పాట ఏదో ఉంది, ఎంత పాట సార్ పాడండి. నీవు తోడుండగా మాకు దిగులుండునా. ఏదో మొత్తం మీద పాట ఉందా? నీ మందిరమై ఎవరుండాలి? సరే, మందిరమే మనం ఉండాలి. మందిరంలో ఏముంటుంది? మందిరం ఉంది. మందిరం ఉంటే మందిరంలో ఏముంటుంది? దేవుడు ఉంటాడు. మందిరం ఉంటే మందిరంలోనే దేవుడు ఉంటాడు. అందుకని దేవుడు ఈ భౌతికమైన వాటితో నేను ఆరాధించగలను, ఈ భౌతికమైనవి ఏవి కూడా నా పూజకు లేక నా ఆరాధనకు నన్ను ఇంకా ఏమిటి ఆ పదాలు? పూజ, ఆరాధన, ఇంకా ఏమిటి? ఇంకేం లేదా? ఆ సిమిలర్ వర్డ్స్ చెప్పమంటే ధూపం, నైవేద్యం అది ఏదని చెప్పాను. సిమిలర్ వర్డ్స్ కావాలి నాకు. పూజించడం, ఆరాధించడం, ఎత్తించడం, ఘనపరచడం, ఇవన్నీ కూడా ఆ కోవలకు చెందినవి. దాస్యత్వం చేయడం అన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నీ చేయడం కోసం ఈ పూజలు, ఈ పునస్కారాలు, అంటే మన భాషలో మాట్లాడుకుందాం అనుకోండి కాసేపు. ఇలా ఏం చేయడానికన్నా కూడా అక్కడ ఏముండాలి? దేవుడు ఉండాలి. దేవుడు ఉంటేనే ఆ పూజ అనే దానికి ఒక అర్థం ఉంటుంది. దేవుడు లేకుండా పూజిస్తే అది పూజ కాదు. అందుకని ప్రభు ద్వారా చెప్పిన మాట ఏమిటంటే, భూమి మీద ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించిన చోట నేను ఉంటాను, వారి మధ్యలో ఉంటానని చెప్పిన మాటలు అదే సమరయ స్త్రీ దగ్గర కూడా చెప్పాడు. అమ్మ, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఈ యెరూషలేములో లేనను ఆ కొండ మీదనైనా కూడా దేవుడిని మీరు ఆరాధించరు. మరి ఎక్కడ ఆరాధిస్తారు? ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన అట్టివాడినే కోరుతున్నాడని చెప్పాడు. సో ఇక్కడ ఆత్మ, సత్యము అనే మాటలతో దేన్ని సూచిస్తున్నాడో దాని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి. ఆత్మ సంబంధమైన మందిరం కట్టాలి. ఆ మందిర సంబంధమైన పరిచర్యే, ఆ మందిర సంబంధమైన సేవ చేయటం కొరకే ఈవేళ కొన్ని రాళ్లుగా మనుష్యులను ఎన్నుకొని రాళ్లను ఒకటిగా చెక్కుతున్నాడు. ఒక్కొక్క రాయిని చెక్కుకుంటూ సిద్ధపరుస్తున్నాడు. మీరు ఇది చాలాసార్లు చెప్పాను అనుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రాతి పునాదులు వేసేవాళ్ళు తెలుసా? రాళ్లతో పునాదులు వేసేవాళ్ళు చూసారు ఎప్పుడన్నా? లేదా? రాతి పునాదులు చూడలేదా? రాళ్లతో పునాదులు వేయడం తెలీదా? తెలుసా? ఓకే. రాళ్లతో పునాదులు వేసేటప్పుడు వాటిని ఎలాగా, అవన్నీ వంకర టింకరగా రకరకాలుగా ఉంటే వాటిని ఎలాగా ఒక షేప్ తెస్తారు? కొడతారా? మూలకు వచ్చేటప్పటికి సరిగ్గా కోణం ఉన్నట్టుగా కనబడుతుంది. ఎలా సాధ్యమైనది అంటే, దాన్ని ఆ రాళ్లను ఆ కార్నర్కి కావలసినట్లుగా ఒక మేస్త్రి ఉంటాడు. ఆ మేస్త్రి దాన్ని చెక్కుతాడు. కావలసినట్లుగా దాన్ని కొట్టి షేప్ తెచ్చి ఆ ప్లేస్లో కూర్చోవాలి. ఆ రాయి అక్కడ తప్ప ఇంకా ఎక్కడ పనికిరాదు. అలా సెట్ చేస్తారు. అంత ప్లాన్డ్ ఇంజనీర్స్ ఉన్నారు. అది ఒక కళ. దేవుడు కూడా ఒక్కొక్క రాయిని ఒక్కొక్క పనికి వినియోగిస్తున్నాడు. నువ్వు ఒక రాయి అయితే నీ రాయిగా నీ పనేమిటి? మూలను ఉండటమా? అంటే మూలకి ఆధారంగా ఒక ఆధారభరితంగా ఉండటమా? లేకపోతే మధ్యలో ఉండి, లేకపోతే ఇంకొక పక్క నుండి, లేకపోతే ఇంకొక పక్క నుండి, ముందో వెనకో ఎక్కడో ఒక దగ్గర నుండి రాయిగా ఆ రాయిని నెరవేరుస్తున్న గృహభారాన్ని భరించడమా? ఆ రాయి భరిస్తున్నట్టే ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో ఉన్న ప్రతి రాయి దేవుని పనిలో భారం పంచుకోవడమా? ఏది ఇక్కడ నేర్చుకోవాల్సింది? ఇలా మనం ఆలోచిస్తూ పోతే
ఈ కీర్తన భాగంలో 118వ కీర్తన భాగంలో ఏం చెప్తున్నాడో చూడండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండదు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఎన్నిసార్లు వస్తుందో చూడండి ఆ కృప 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 అనే మాట. ఎన్నిసార్లు వచ్చింది? అక్కడికే 4 సార్లు వచ్చింది. ఎవరెవరు అంటారట? ఇశ్రాయేలీయులు అంటారట, అహరోను వంశస్థులు అంటారట, యెహోవా యందు భయభక్తులు గలవారు అందరూ అంటారట. అంటే ఈ కేటగిరీస్ ఏమిటి? ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు ఎవరు? ఇశ్రాయేలీయులు ఎవరు క్రీస్తులో తిరిగి జన్మిస్తున్నారో. ఇదే మనకి ఇతరులకి ఉన్న భేదం ఏమిటంటే, మనం వాస్తవంలో చూడాలి అని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథం మనకి ఏది బోధిస్తుందో అదే తప్ప వేరొక మార్పులు చేర్పులతో కూడిన సంగతులు మనకొద్దు అని మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇలా మనం చెప్పుకుంటూ రావడంలో ఆంతర్యం ఏమిటంటే, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని గ్రంథానికి మాత్రమే చెంది ఉండాలి, వేరే విధంగా ఉండకూడదు. ఇది మన ప్రయత్నం. కాబట్టి మన ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఇశ్రాయేలీయులు అంటే ఎవరు అంటే, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడేది. అయినప్పటికీ ఆయన సంతానమునకును అని చెప్పక సంతానమునకు అని చెప్పాను. ఆ సంతానము క్రీస్తు అని గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం నేర్చుకుంటాం. 8వ వచనంలో చూస్తే అదే గలతీ పత్రికలో, అబ్రహామా నీ యందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించు. ఇప్పుడు అబ్రహాము పొందిన పుట్టినాడు ఇశ్రాయేలీయుల, లేక అబ్రహాము శరీర సంబంధంగా పొందిననగా శరీర సంబంధంగా పుట్టిన వాళ్ళు ఇశ్రాయేలీయుల, లేక అబ్రహాముకు చేసిన వాగ్దానం ద్వారా పుట్టిన యేసుక్రీస్తునందు ఆత్మ సంబంధంగా పుట్టిన వాళ్ళు ఇశ్రాయేలీయుల? సో వాగ్దానాన్ని బట్టి అక్కడ చెప్పడంలోనే 2 పిల్లల్ని చూపిస్తూ, ఒక పిల్లాన్ని దాసి సంతానంగాను ఒక పిల్లాన్ని స్వతంత్రురాలి పిల్లగాను చూపిస్తూ, ఈ పిల్లలిద్దరి విషయాన్ని 2 వ్యక్తులుగా కాకుండా 2 జనాలుగా చూపించాడు. ఆ 2 జనాల సంగతే ఇశ్రాయేలు అని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇశ్రాయేలేమో సేనాయి కొండ సంబంధమైనదే, హాగరు సంతానమైతే, ఇంకొక ఇశ్రాయేలు అనగా నిజమైన ఇశ్రాయేలు యేసుక్రీస్తు రక్తమందు జన్మించినదైన ఆత్మ సంబంధమైనదని గలతీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు. ఇదంతా మనం చాలాసార్లు నేర్చుకున్నాం. కనుక వాస్తవంలోకి మన ప్రయాణం సాగాలి. ఇప్పుడు వాస్తవంలో ఉన్నవాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది అంటాడా, లేక ఛాయలో ఉన్నవాడు అంటాడా? ఛాయలో ఉన్నవాడు అంటాడా, యథార్థంలో ఉన్నవాడు అంటాడా? యథార్థంలో ఉన్నవాడే ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదు రాస్తున్న ఈ కీర్తనలో దావీదు విశ్వాసంలో, దావీదు యథార్థంలోనే ఉన్నాడు తప్ప ఛాయలో లేడు. ఇది గమనిస్తున్నారా? దావీదు యథార్థంలో ఉన్నాడు. ఎందుకంటే నా ప్రభువుతో యెహోవా సెలవిచ్చిన వాక్కు, నా ప్రభువుతో యెహోవా సెలవిచ్చిన వాక్కు ఏమనంటే, నేను నా కన్నులారా చూస్తున్నాను, నా చెవులారా వింటున్నాను, నా విశ్వాసంతో దాన్ని పరిశీలించి కనుగొంటున్నాను. ఆ పరిశీలనలో తేలింది ఏమిటంటే, నా ప్రభువుకి అనగా నా రాజుకి, నా రక్షకునికి దేవుడైన యెహోవా ఉపదేశిస్తున్న ఉపదేశం ఏమిటంటే, నీ శత్రువుల్ని నీ పాదములకు పీఠంగా చేసేంత వరకు నీవు నా కుడి పార్శ్వాన కూర్చోమని నా దేవుడైన యెహోవా నా ప్రభువుతో చెప్పడం నేను చూస్తున్నాను అని ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఈ మాటల్లో ఆంతర్యం, అప్పటికి దావీదు ఛాయలో ఉన్నాడా, యథార్థంలో ఉన్నాడా? ఛాయలో ఉన్నాడా, యథార్థంలో ఉన్నాడా? ఛాయలో ఉంటే దావీదును లెక్కే చేయకపోను దేవుడు.
దావీదు యొక్క విశ్వాసాన్ని బట్టి రాబోతున్న సంగతిని ముందుగా చూసి ప్రవచించాడు. నీవు నా ఆత్మను కుళ్ళు పట్టనీయవు, పాతాళంలోకి నా ఆత్మను వెళ్ళనివ్వవు అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే ఏ నాలెడ్జ్తో ఇస్తున్నాడు? ఏమని చెప్పుదును? హెబ్రీ పత్రిక 11 ఏమని చెప్పుదును? సంసోను, యొఫ్తా, దావీదు ఇలా వరుస పెట్టి పేర్లు చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడున్న లిస్ట్ చూస్తే మతిపోతుంది. అంతటి మహాప్రయత్నం చేసి యథార్థంలో తమ్మును తాము క్రీస్తుకి ముందే నిరూపణ చేసుకున్న భక్తులుంటే ఇవేళ క్రీస్తు తర్వాత ఆ స్థాయిని మించిన భక్తులు ఉండాలి కదా. ఇంకా దిగజారిపోతుంటే ఈ దిగజారిపోతున్న రాళ్లను దేవుడు ఏం చేసి సిద్ధపరచాలి? ఏమండి, నా మాటలు బాగా అర్థమవుతున్నాయి కదా? ఏం చేసి సిద్ధపరచాలి? ఒక నొప్పి మన దేహంలో తగలకూడదు. తగిలితే దేవుడిని పక్కకు గెంటేసే పరిస్థితి వెళ్ళొస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే అవసరం తీరేంత వరకే దేవుడు, అవసరం తీరిన తర్వాత దేవుడితో మాకు పనే లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. దేవుణ్ణి అవసరాల కోసం వాడుకోవడానిక మనం ప్రభువుని నమ్ముకుంది? మన స్వార్థం కోసం కాదు కదా. మనకు స్వార్థం ఉంది. ఏమిటా స్వార్థం? నరకాగ్నిగుండం తప్పించుకోవాలని ఒక స్వార్థం, మన ప్రాణాన్ని రక్షించుకోవాలని ఒక స్వార్థం. అది స్వార్థమేనా? చిరకాలం బ్రతకాలనే కోరికే ఒక స్వార్థమైతే అచ్చం అలాంటి స్వార్థాన్ని ఇంకొక మనిషికి కూడా చేర్చాలి కదా. దాన్ని ప్రేమ అంటున్నాడు. ఇక్కడ నా మాటని బాగా అర్థం చేసుకోవాలి. భాషని కాదు, భావాన్ని అర్థం చేసుకోవాలి. నీ స్వార్థం నీ ప్రాణరక్షణ అయితే మరొకరి ప్రాణరక్షణ కూడా నీ స్వార్థమై ఉండాలి. ఎందుకంటే నీ స్వార్థంతో నువ్వు ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటున్నావే, అది మామూలుగా జరిగే పని కాదు. ఇంకొక ప్రాణాన్ని రక్షణార్థం నడిపించగలిగితే నీ స్వార్థం నెరవేరుతుంది. ఆ స్వార్థం అనగా నిజమైన ప్రేమగా రూపాంతరం చెందుతుంది. బయట అందరూ ఏమంటారంటే ఈ మాటలు ఏమి బొత్తిగా అర్థమే చావడం లేదండి అంటారు. వాస్తవమే. ఎందుకు అర్థమవుతాయి? కనుక చాలా జాగ్రత్తగా వినాలి. వినేటప్పుడు ఊరికే ఏదో ఒక ముక్క వినేసి మధ్యలో వదిలేసాం అనుకోండి, ఇది ఇటు అది అటు పోతుంది, మధ్యలో శూన్యం మిగులుతుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం నేర్చుకుంటూ ప్రయత్నించాలి. ఇశ్రాయేలీలు ఛాయలో వాళ్ళు కాదు ఇక్కడ అంటున్నది, యథార్థమైనటువంటి ఇశ్రాయేలు అంటున్నారు. ఆయన కృప నిరంతరం ఉండును. కృప అనే మాటకు అర్థం ఏంటి? నిత్య జీవము. అది కూడా క్రీస్తు యేసునందు ఎవరు పొందుకుంటారో వాళ్ళు కదా అనేది మాట. ఎవరు పడితే వాళ్ళు అన్నారు కదా, ఎవరు పడితే వాళ్ళు అనలేరు కదా. నిత్య జీవానికి సంబంధించి ఎందరు సిద్ధపరచబడతారో వారందరూ నిత్య జీవార్థమైన ఈ విషయాన్ని గ్రహించిన వారే విశ్వాసంలోనూ వాస్తవంలోనూ గ్రహించి ప్రభువుని కళ్ళెదురుగా పెట్టుకొని ఆయన కృప నిరంతరముండును అని కీర్తించగలరు. అంతేనా? ఆయన కృప నిరంతరముండును అని కీర్తిస్తారు, స్తుతిస్తారు. ఇదే కదా ప్రకటన గ్రంథంలోని ఆ క్రొత్త కీర్తనలోని భావజాలం. అది ఆ కీర్తన పాడేవారికే తప్ప ఇంకెవరికి తెలియదట. అంటే ఆ స్థాయి విశ్వాస వీరులకు తప్ప అందరికీ చెందేది కాదు, అందరికీ అందేది కాదు. ఆ ఫలమని నేర్పిస్తూ ఆయన కృప నిరంతరం ఉండునని నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. గాక అనేటప్పటికీ జరిగిపోయిందా, జరగబోతుందా? అంతేనమ్మా? చెప్పండి సరిగా. జరిగిపోయిందా, జరగబోయేదా? గాక. మనం కూడా అంటాం, నీ నోటి మాట చొప్పున నీకు. నేనేం చేయాలంటే మన బాటిల్లో నీళ్ళు చేతులు వేసుకొని కొట్టి ఏమనాలి చెప్పండి. నీ మూతి కోతి మూతిలా అగునుగాక అంటే అయ్యిందా? అలా కాదు, అయ్యిందా, అవ్వాలనే. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఎప్పుడు అంటారు? అంటారండి. చెప్పాను
చెప్పాను ఈ మాట మీకు. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఎప్పుడు? ఇశ్రాయేలీయులు అంటే క్రీస్తులో జన్మించిన వారిని ఇశ్రాయేలీయులు అంటున్నాడు, అందరూ కాదు. వీళ్ళు ఎప్పుడంటారు? క్రీస్తులో జన్మించిన వాళ్ళైన నిజమైన ఇశ్రాయేలీయులు అనేవాళ్ళు ఈ మాట ఎప్పుడు వాడతారు? నా తండ్రి ఏ పాటది? నీవలే ప్రకాశించే ఆ దివ్య సీయోనులో నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో నిన్ను దర్శింతును. నీనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని, కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని. ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా. ప్రకాశించే ఆ దివ్య సీయోనులో నిన్ను దర్శింతును. చరణం. వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని, వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని. నా తండ్రి నీ సన్నిధిలో నీవలే ప్రకాశింతును. నా తండ్రి నీ సన్నిధిలో నీవలే ప్రకాశింతును. ఆరాధనా ఆరాధనా. ఏ రాధన? ఏ రాధనమ్మా? సర్లే, ఏదో ఒక రాధనలే కానీ. కనుక ఈ మాట ఎవరనగలరు? ఈ మాట ఎవరనగలరు? ఎప్పుడు అనగలరు? పోనీలే, ఇక నేను మీకు మొదలకు వచ్చి చెప్పాల్సి వస్తుంది. లాజరు ధనవంతుడు ఉపమానంలో, ఉపమానమే అది, వాస్తవం కాదు. యేసు ప్రభువు జరగబోతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రశ్నిస్తున్న గుంటనక్కల్లాంటి పరిసయ్యుల్ని సద్దుకయ్యల్ని ధనాపేక్ష గల వారిని ఉద్దేశించి మాట్లాడుతూ చెబుతున్నాడు, ధనము పరలోకానికి మూలం కాదు, దానివల్ల పరలోకం పోవచ్చు, జాగ్రత్తగా ఉండండి అని ఒక పాఠాన్ని చెప్పడం కోసం, ఒక వాస్తవాన్ని బోధించడం కోసం లాజరుని ధనవంతుణ్ణి ఒక ఉపమానంగా చెప్పాడు. లాజరు అనే మాటకు అర్థం వాస్తవంగా హిబ్రూ భాషలో ఎలియాజరు. ఎలియాజరే గ్రీకు భాషలో లాజరస్. ఈ లాజరస్ అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుని వలన సహాయం పొందినవాడు. ఇశ్రాయేల్ అనే మాటకు అర్థం ఏమిటి? ఇశ్రాయేల్ అనే మాటకు అర్థం ఏమిటి? దేవునితో పోరాడువాడు. దేవుని వలన సహాయం పొందాడు అనడానికి, దేవునితో పోరాడాడు అనడానికి ఏమన్నా భేదం ఉందా? ఎందుకు పోరాడతావు? మీ ఆయనతో నువ్వు ఎందుకు పోరాడతావు? ఎందుకు మీ ఆయనతో ఫైటింగ్ చేస్తావు? అమ్మా, గెలవాలనే పోటీ చేస్తావా? ఇప్పుడు ఇశ్రాయేలీయుడు దేవుడి మీద గెలిచాడా, ఓడాడా? గెలిచింది దేవుడి మీద కాదు, దేవుని దూత మీద అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా.
దేవుణ్ణి గెలవడం ఇంపాసిబుల్. మనకి సినిమాలు ఉన్నాయి చూసారా పాతవి, దేవుణ్ణి గెలిచిన మానవుడు ఏమంటే పౌలు గారు గుర్తుందా? ఎప్పుడో మీ చిన్ననాటి అంటే దేవుణ్ణే గెలిచేట. ఎలా గెలిచాడు? ప్రయత్నంతో గెలిచేట అని చూపించారు. ఆ చూపించడంలో వాళ్ళ ఆంతర్యం ఏదో ఒక భక్తికి సంబంధించి ఉపయోగపడుతుందని చేశారేమో, సరే మంచిగా తీసుకుందాం. కానీ దేవుణ్ణి గెలవడం మనిషికి అసాధ్యం, కానీ దేవుణ్ణి మెప్పించడం సాధ్యమవుతుందేమో. అంతేనా? దాన్నే గెలుపొందామా? వెరీ గుడ్, అలాగే కానివ్వండి. కానీ ఇక్కడ ఇశ్రాయేలు అనే మాటలో అర్థం, ఎలియాజరు అనే మాటలో అర్థం రెండు ఒక్కలాగే ఉంటాయి. చూసుకోండి, ఒకే భావంతో ఉంటాయి. దేవుని వలన సహాయం పొందాడు ఎలియాజరు లేక లాజరు. దేవునితో పోరాడాడు, దేవుని వలన తొడగూడు సైతం ఊడగొట్టుకున్నాడు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని మెప్పుని సాధించాడు సుమా. కాబట్టి దేవుని వలన వాడికైనా అదే సహాయం, వీడికైనా అదే సహాయం, ఇద్దరికీ ఒకటే సహాయం అన్నట్టుగా ఒకే భావంతో స్ఫురణ తెస్తున్నాడు. ఈ ఎలియాజరు లేక లాజరు అనే వ్యక్తికి అర్థం దేవుని వలన సహాయం పొందినవాడు. ఇప్పుడు ఈ అర్థంతో మీరు ఆ ఉపమానాన్ని చదివితే, ధనవంతుడు లాజరు అనే ఆ కథలో ధనవంతుడు బలిసిపోయి ఉండి లాజరు అనే ఈ దరిద్రుడికి అతని కురుపుల్ని కుక్కలు వచ్చి నాకేటటువంటి ఆ దరిద్రంలో ఉన్న వ్యక్తికి ఒక మెతుకు కూడా విదర్చలేదని నరకానికి పోయాడా? లేకపోతే అసలు లాజరు పట్ల ఆ ధనవంతుడు చేసిన దుర్మార్గమైన పని ఏమిటి? ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా అసలు? మరి ఏమి లేనప్పుడు వాడు నరకాకంలోకి ఎందుకు వెళ్ళాడు? అంటే చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి. బ్రతుకుతున్నంత కాలము సుఖ భోగములను అనుసరించినది అనే ఒక మాటతో చెప్పాడు 2 తిమోతి పత్రికలో. బ్రతుకుచున్నంత కాలము సుఖ భోగముల కోసం వెంపర్లాడేది అన్నాడు. ఇక్కడ వెంపర్లాడేది ఎవరు? ఎవరు ఎవరు? మనుషులేనా? మనుషులేనా? సుఖభోగాల కోసం వెంపర్లాడడం వల్ల, సుఖభోగాల కోసం కకృతి పడడం వల్ల, సుఖభోగాల కోసమే జీవితం అనుకోవడం వల్ల, ఆ సౌఖ్యమే జీవితం అనుకుని ఆలోచించడం వల్ల నిత్య జీవం పోతోంది అని బాధపడుతున్నాడు. నీ ధనం వల్ల నీకున్న నిత్య జీవం పోతోంది, జాగ్రత్త పడండర్రా అనే ఒక కథ లాంటి ఒక ఉపమానాన్ని తీసుకొని, లేక ఉపమానం లాంటి ఒక కథను తీసుకొని వారికి బోధ చేశాడు. వారు కూడా రక్షించబడాలనే ఉద్దేశమే తప్ప ఎక్కడ వాళ్ళని పోగొట్టుకోవాలనే తాపత్రయం ప్రభువులో కనిపించింది. అలాంటి తత్వం ఎవరైతే అబ్రహాము రొమ్మున ఆనుకోగలరో, ఎవరైతే అబ్రహాము బొందిలో అనగా ఆ భుజాల మధ్యలోకి గుండెలోకి దూసుకొని పోగలరో అలాంటి వారిని మాత్రమే ఇశ్రాయేల్ అంటున్నాడు. అంటూ ద బోసమ్స్ ఆఫ్ ది అబ్రహాం, బోసం ఆఫ్ ది అబ్రహాం అని రాస్తుంది ఇంగ్లీష్ బైబిల్లో. బోసం అంటే కౌగిలించుకోవడం కాదు, రొమ్మున ఆనుకోవడం కాదు, 2 భుజముల మధ్యలోకి. బోసం అంటే బోత్ ఆర్మ్స్ ఆఫ్ ది బోత్ షోల్డర్స్. కోసం అలాగా ఆవరించుకున్నట్టుగా అబ్రహాముకి ఎందరు పిల్లలు పుడతారో అందరినీ, అదే అబ్రహామా నీ యందు భూలోక వంశాలు ఆశీర్వదించబడతాయి అన్నప్పుడు అబ్రహాముకి పుట్టవలసిన కొడుకు పుడితే తప్ప అబ్రహాముకి పిల్లలే లేరు. అదే యేసు ప్రభు చెప్పాడు. అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను అని అనడంలో ఆంతర్యం అదే. అబ్రహాం యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఈ మాటలన్నీ కూడా. ఇదేంటి నీకు నిండా చూస్తే 50 ఏళ్ళు కూడా లేవు, నువ్వు అబ్రహాం పుట్టక ముందే ఉన్నావా? మీరు సర్ప సంతానం అంటే వాళ్ళు కాదు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు, మేము అబ్రహాం సంతానం అని చెప్పాడు. అయితే అబ్రహాముకి నేను తెలుసు, అబ్రహాం మీలా చేయలేదు, అబ్రహాము నా కోసం ఎదురు చూశాడు, అయినా కూడా అబ్రహాము కాలం నాటికి నేను ఉన్నాను, నేను ఉండబట్టి అబ్రహాము నన్ను చూశాడు, నన్ను గూర్చి విశ్వసించాడు అని ప్రభువు చెప్పగలిగాడంటే ఏమిటో ఆ భక్తుల భక్తి మన భక్తికి భేదం. ఆ మాటలు అర్థమైనాయండి? ఏమంటే అర్థమవుతున్నాయా లేదా? కరుణ్ గారు అర్థమైందా లేదా? కరెక్ట్గా పట్టుకోవడానికి ప్రయత్నించండి. మన భక్తికి నాటి భక్తులకి భేదం చెప్పుకుంటున్నాం మనం.
ఆ భేదంలో ఎన్నో సంగతులు తెలుస్తున్నాయి మనకి. చూసారా, దేవుని మహాకృప. అబ్రహాము సంతానము క్రీస్తే తప్ప ఇస్సాకు కాదు. ఇస్సాకు కొడుకు యాకోబే, కానీ యాకోబు వాస్తవం కాదు. యాకోబుకి ఎందరో 12 మంది కొడుకులు పుట్టారు, అందరూ వాస్తవం కాదు. అది ఒక సంగతి చెప్పటానికి మాత్రమే వాళ్ళని వాడుకున్నాడు. అసలు సిసలైన అబ్రహాము కొడుకు ఎవరంటే క్రీస్తు. క్రీస్తు, క్రీస్తే నిజమైన కుమారుడు. ఆ కుమారుడు యందు ఎవరైతే జన్మిస్తారో, తిరిగి పుడతారో, అదే నికోదేము దగ్గర యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట. అదేమిటయ్యా, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి ఈ సంగతులు గ్రహించలేవా? ఏమిటా సంగతులు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ ఎక్కడికి చేరడు. చూడండి, అక్కడ అలా ఉందా? చూడండి, గబుక్కుని చూడండి. యోహాను సువార్తలో ఎందుకు రాజ్యం చూడడం వరకు గొడవ అంటే, ఇశ్రాయేలు ఏలబోవు రాజ్యాన్ని, లేక ఇశ్రాయేలు అనుభవించబోవు రాజ్యాన్ని, అనుభవించే రాజ్యం, ఏలడం కాదు, అనుభవించే రాజ్యం. ఇశ్రాయేలీలు రాజ్యాన్ని అనుభవిస్తుంటే వీళ్ళందరికీ ఒక ఏలిక, ఒక రాజు ఉంటాడు. దావీదు, నీ సింహాసనం ముందు ఒక ఆయన్ని కూర్చోబెడతాను, నీ గర్భవాసాన్ని పుట్టించి కూర్చోబెడతానని చెప్పాడు. దావీదు కడుపును పుట్టింది ఎవరు? సొలొమోనా? సొలొమోనా? సొలొమోనా క్రీస్తా? క్రీస్తు అయితే సొలొమోన్ ఎవరు? యథార్థం కాదు. నిజమెవరు? ఎంతకీ దావీదు, నాతాను ప్రవక్త వచ్చి దావీదు దావీదు నీ ఉద్దేశం అంతా చూశాను, నీ మనసులో సంగతి అంతా నేను గమనించాను, అబ్బబ్బా నీకు నా మీద ఉన్న భక్తికి నీ ప్రేమకి మురిసిపోతున్నాను అని చెప్పి ప్రవక్తను పంపి ఏం చెప్పాడంటే, దావీదు, నీ సింహాసనంలో నీ కడుపున పుట్టేవాడిని స్థిరంగా కూర్చోబెడతాను, ఇక ఎన్నడూ ఆ సింహాసనాన్ని కదల్చడంటే ఏమనుకుని ఉంటాడు దావీదు? దావీదు ఏమనుకుంటాడు? అయ్యి బాబా, నా కొడుకు 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 అనుకుంటే ఎన్ని కొడుకులు కోళ్ళే అయిపోయాడో లెక్కెట్టుకున్నాడు అనుకుంటా. ఎన్నో తరాలకు పోయాడా, లేకపోతే ఒక్కడే కొడుకు అనుకున్నాడా? ఒక్కడే కొడుకు అనుకుంటే దావీదు యథార్థం, చాలా మంది కొడుకులు ఉన్నారనుకుంటే దావీదు అబద్ధం. అన్నమాట అంగీకరించగలరా? చాలా మంది కొడుకులు ఉన్నారనుకుంటే వాళ్ళందరూ వాస్తవం కాదు. ఒక్కడే కొడుకున్నాడు. ఆ ఒక్క కొడుకే సింహాసనం మీద, ఈ సింహాసనం అంటున్నాడు కదా, ఇది ఛాయ. యథార్థమైన సింహాసనం ఏమిటి? రాబోతున్న యెరూషలేము, ఆ యెరూషలేములో సింహాసనము, ఆ సింహాసనం మీద కూర్చునే రాజు ఎవరో? ఎవరో? క్రీస్తు. అయితే దావీదు కడుపున పుట్టేది ఎవరు? ఒక గుడ్డాడికి తెలిసింది. అవునా? ఒక గుడ్డాడు దారమ్మడ యేసు ప్రభు జనంతో కలిసి వెళ్ళిపోతున్నట్ట. వెళ్ళిపోతుంటే ఆ త్రోవ పక్కన కూర్చున్నట్ట బర్తలోమయ్య, వాడి పేరేమిటి? గుడ్డాడు. గుడ్డాడు. ఆ గుడ్డాడు కూర్చొని కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించవా, దావీదు కుమారుడా. ఏమిటి? ఎందుకు? గుడ్డోడికి ఏం కనబడింది, కళ్ళున్న వాళ్ళకి ఏం కనబడలేదు. ఆయన కృప నిరంతరం ఉండునంటే ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు నచ్చినట్టుగా మలుచుకోవడం, వెళ్ళిపోవడం వాస్తవం కాదు. బాగా బాగా అర్థం చేసుకోవాలి. ఆ గుడ్డాడు కనిపెట్టాడు ఆ కృప ఏమిటో, ఆ గుడ్డివాడి బ్రతుకులో అర్థమవుతోంది ఆ కృప సాంద్రత ఎలాంటిదో, ఆ కృప సామర్థ్యం ఏమిటో పట్టుకొని, దావీదు కుమారుడా, సొలొమోను నల్లనే మాట ఎవడు? రెహబాము నల్లనే ఎవడు? ఒక్క యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి దావీదు కుమారుడైన క్రీస్తు. అవునా? దావీదు కుమారుడా నన్ను కరుణించవా అని గుడ్డాడికి కేకలేస్తున్నాడట. కళ్ళు కనబడని గుడ్డాడికి అర్థమైన ప్రభువు అక్కడ ఆయన వెంబడి ఎందరో జనసమూహాలు వెంటాడుతుంటే అందరూ కలిసి కూడా ఏవో జేజేలు కొట్టుకుంటున్నట్టుగా అరుపులు కేకలతో నడుస్తుంటే ఎవ్వడికి అర్థం కాలేదట. ఈ మూల కూర్చున్న భిక్షగాడు ఒక్కడికి అర్థమైందట, ఆయన దావీదు కుమారుడని. ఎలా కనిపెట్టాడంటారు? వాడు చూస్తున్న కళ్ళేమిటి, ఈ వేళ లోకం చూస్తున్న కళ్ళేమిటి? ఈ చూపుకున్న భేదం గమనిస్తున్నారా?
ఈ చూపుకున్న భేదం గమనించాలి. ఆ కళ్ళు చూస్తున్న చూపుకి ఈ కళ్ళు చూస్తున్న చూపుకి, ఆ కళ్ళు చూస్తున్న చూపైతే దావీదు కుమారుడా అని పిలవడంలో దావీదికి ఈయన ప్రభువని, ఈ ప్రభువుకి కూడా ఒక దేవుడున్నాడని, ఆ దేవుని అభిషేకంతోనే ఈయన ప్రభు అయ్యాడని, ఆ ప్రభువుని విశ్వసిస్తే తప్ప ఆ రాజ్యంలో చోటు దక్కదని గ్రహించుకున్న గుడ్డాడు గొప్పవాడా, లేక తండ్రి అన్న కుమారుడన్న క్రీస్తన్న ఒక్కటే, పరిశుద్ధాత్మన్న ఒకటే, చీపిరి కట్టలో కట్ట అన్నట్టుగా వ్యవహరించి ఈ వ్యవహారిక జ్ఞానం యథార్థమా? ఏది వాస్తవం? ఏది వాస్తవం? రోమన్ క్యాథలిక్లు తయారు చేసిన సిద్ధాంతాన్ని పట్టుకుని ఇవాళకి క్రైస్తవ సంఘం పతనావస్థలో ఉంటే దాన్ని సంస్కరించడానికి ఏ నాయకుడు ముందుకు రావడం లేదు, ఏ వ్యక్తి కంకణం కట్టడం లేదు, నడుం కట్టుకోవడం లేదు. అందరూ ఒకటే, అందరూ ఒకటే, గుత్తగంపగా మీద పడి అల్లరి చేయడం. నీకు తెలిసిలే, నీకే తెలుసా, నీకే తెలుసా, బైబిల్లో చూపించట్టే ఉండదని వాడే ఒప్పుకుంటాడు, ఒప్పుకొని కూడా అబద్ధం ఆడతాడు. ఎందుకు బైబిల్ గ్రంథాన్ని మార్చుకోవడం? నిత్య జీవానికి సంబంధించిన అక్షరాలు నీ చేతిలో పెడితే అక్షరాల్లో ఉన్న నిత్య జీవాన్ని చెరుపుకుంటారు. ఎందుకు పాడు చేసుకుంటున్నారు? భక్తికి కావలసింది దేవుని చేతిలో మలచబడమే. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలన్నా, ఆయన మందిరంగా కట్టబడాలన్నా కావలసింది ఏమిటి? ఆయన చేతిలో మలచబడమే. నిన్ను మలచడం కోసం నీ కంటికి దేవుని గ్రంథం అని ఒక అక్షర మాలికనిచ్చాడు. నువ్వు ఒక్కొక్క అక్షరాన్ని పరిశీలనగా చదివి దాన్ని అర్థం చేసుకొని దాన్ని ధ్యానించి రాత్రి పగలు మానక దివారాత్రులు ధ్యానిస్తే తప్ప నీటి కాలువల ఓరను నాటబడినట్టుగా నీ జీవితం ఫలించదే అని నీకు ఒక పాఠం 1వ కీర్తనలోనే ఆరంభిస్తే, ఆ ఆరంభించిన ఆరంభం యొక్క ముగింపు కృపలో నువ్వు అనుభవిస్తావు అని చెప్పడంలో ఉన్న ఆ ముక్తాయింపు నువ్వు గ్రహించకపోతే నీ భక్తి ఏమిటి? నీ విశ్వాసం ఏమిటి? అసలు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు? జాగ్రత్త గమనిస్తున్నారన్న మాటలన్నీ అర్థమవుతున్నాయండి? అర్థమైందా రాజేష్ గారు? గ్రహిస్తున్నారా లేదా? ఎందుకు మళ్ళీ అడుగుతున్నానో తెలుసా? ఇప్పటి వరకు ఎప్పుడు నేను ఇలా మీకు చెప్పలేదు, అవునా? కనుక వాస్తవాన్ని గ్రహించాలి. ఆయన కృప నిరంతరము నిలుచునని చెప్పండి. ఎవరు ఎవరంటారు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? ఎవరు ఇశ్రాయేలీయులు? those who are reborn in the blood of Jesus Christ. Those who are reborn in the blood of Jesus Christ, those are called Israelites. Those are called Israelites. ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళు నిజమైన ఇశ్రాయేల్ కాదు, వాళ్ళు ఛాయ. నిజమైన ఇశ్రాయేల్ ఎవరు? సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనము. పాట విన్నారు ఎప్పుడన్నా? అది సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. మందిరంగా కట్టబడాలంటే నీలో ఆ సౌందర్యం రావాలి, నీలో కావలసినటువంటి ఆ గుణాలన్నీ కనపడేట్టుగా వాటన్నిటిని సిద్ధపరచాలి, నిన్ను చెక్కి నిన్ను రెడీ చేయాలి. హేవలాక్ బ్రిడ్జ్ మీకు ఐడియా ఉంది కదా? హేవలాక్ బ్రిడ్జ్ గోదావరి స్టేషన్ దగ్గర ఆఫ్ బ్యాన్ చేసిన బ్రిడ్జ్ ఉందా? అదే హేవలాక్ బ్రిడ్జ్. ఎందుకంటారంటే అప్పటి కలెక్టర్ పేరు హేవలాక్. ఆయన 120 ఏళ్ల క్రితం ఆ బ్రిడ్జిని ప్రారంభించాడు. ప్రారంభిస్తే నేటి వరకు ఆ బ్రిడ్జ్ అలాగే ఉంది, అలాగే నిలబడింది.
అంత ఎంత ఆ కట్టడం యొక్క పనితీరు వాళ్ళు చూడండి, ఎంత జాగ్రత్తగా కట్టారు ఆ కట్టడాన్ని. ఊరికే రాయికి రాయికి మధ్యన సిమెంట్ పూరి కట్టినట్టు కట్టలేదు దాన్ని, చాలా ప్రయత్నం చేసి కట్టారు దాన్ని, తెలుసా? ఆ రాళ్ళు ఈ మధ్యలో ముక్క కట్ చేసేటప్పుడు ఎంత చేసినా ప్రొక్లైన్కి ఆ ముక్కలు ఓడట్లేదట రాళ్ళు. అందుకే ఏమిటా అని చెప్పి అనుమానం వచ్చి ఆ మున్సిపాలిటీ అథారిటీ వాళ్ళు ఏం చేశారంటే ఒక 2 మనుషులు పెట్టి జాగ్రత్తగా రాళ్ళని విడగొట్టించారట. విడగొట్టిస్తే ఒక లాక్ అన్నమాట, లోపలికి వెళ్ళి లోపల ఆ రాయి సిట్ అయిందంటే ఇంకా దాన్ని ఊడబెరకలేదు. అలా చేశారు. ఇలాగా ఆత్మ సంబంధమైన రాయిని కలపాలా వద్దా? కలపాలి కదా, ఒప్పుకుంటారా? కలుపుదామని దేవుడు ప్రయత్నిస్తుంటే ఈ రాళ్ళు ఒకదానితోనొకటి పొసగవు. ఒకరంటే ఒకరికి కుదరదు, వాళ్ళంటే వీళ్ళకు కుదరదు, వీళ్ళంటే వాళ్ళకు కుదరదు. వాళ్ళని చూసి మొహం వీళ్ళు మార్చుకుంటారు, వీళ్ళని చూసి మొహం వాళ్ళు మార్చుకుంటారు. ఏమిటి ఈ మార్పుల కార్యక్రమం? అలా ఉండడం కొరక సంఘంలో నువ్వు ఒక రాయివి అని దేవుడు చెక్కుతోంది. అందులో ఒక రాయిలో ఒక రాయి ఇమడదా? ఇమడాలా వద్దా? ఎందుకు ఇమడడం లేదు? ఎందుకు ఇవ్వడం లేదు అంటే నీ క్యారెక్టర్ కరెక్ట్గా లేదా ఒకసారి చూడు, నీ తీరు బాగోలేదు ఒకసారి చూడు. నిన్ను చెక్కింది దేవుడా కాదు ఒక్కసారి ఆలోచించుకో. ఒకవేళ నువ్వు దేవుని చేతిలో చెక్కబడకుండా నీ అంతట నువ్వే చెక్కుకొని నేను కూడా ఒక రాయిని వచ్చి అంటున్నావేమో చూడు. ఆ రాయికి ఈ రాయికి పొంతన కుదరడం లేదు. కారణం ఏమిటి? ఇలా ఉంటూ నేను నిత్య జీవానికి వెళ్ళిపోతానొచ్చు, నాకు నిత్య జీవం వచ్చేస్తుందోచ్చు, నేను పరలోకి వెళ్ళిపోతానొచ్చు, నేను ప్రభుతో పాటు రాజ్యం చేసేస్తానొచ్చు అని పాటలు పాడుతున్నామే. ఈ పాటలన్నీ దేని కొరకు? ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని సాధించడానికి ఈ పాటలన్నీ? నా మాటలు బాగా అర్థమవుతున్నాయి కదా. కనుక ఈ మాటని కీర్తనాకారుడు ఎలా చెప్పాడంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఏది ఐక్యంగా సంఘంలో దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క శరీరంగా పిలువబడుతున్న లేక భార్యగా అభివర్ణించబడుతున్న సంఘంలో ఎలా ఉండాలి? ఐక్యతగా ఉంటున్నారా లేదా చూసుకోండి జాగ్రత్తగా. ఉన్నావా? నిజంగా ఉన్నావా? లేరా? ఉన్నారా లేదా? ఏదో చెప్పండి నాకు. అసలే నాకు బుర్ర తిరిగిపోతుంది వాళ్ళు. ఉండి లేరా? లేక ఉన్నారా? ఉండి లేరంటే వేరే విషయం, లేక ఉన్నామంటే మరి చాలా ప్రమాదం. లేక ఉన్నారా? ఉండి లేకున్నారా? లేక ఉండలేదా? ఉండి లేకున్నారట. ఏది? ఐక్యత లేకుండా ఉన్నారట. చూసారా ఎలా ఒప్పుకున్నారు? మీరు సాక్ష్యం, మీ నోరే మీకు సాక్ష్యం అయిపోయింది. ఎంత చూడండి దేవుని మహా. ఆయన ఏమి ఇది అని చెప్పడు, మనంతట మనమే. ఒకవేళ అలాంటిదైతే ఇప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా దేవుని చేతిలోకి మనల్ని మనం ఏం చేయాలి? ఏదో పాట పాడతారు కదా, నీ చేతిలో నాకు పాట బాగా రాదు. కాదు, దానికి దీనికి సంబంధం ఉంది.
జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికి రాని పక్కనని పారపేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. కదా కదా, నీ చేతిలో రొట్టెని నన్ను ఏం చెయ్యి అమ్మా. ఇప్పుడు నువ్వు రొట్టెవు కదా, ఇప్పుడు యేసు ప్రభు చేతిలో ఉన్నావు. ఆయన ఆకలేసింది తినాలనుకొని ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను విరిస్తే నువ్వేమవుతావు? ఏమవుతావు? ఇప్పుడు విరుచుటనే మాటకి అర్థం ఏమిటి? విరుచుటనే మాటకి అర్థం ఏమిటి? విరుచుటనే మాటకి అర్థం ఏంటంటే మళ్ళీ విరగడం నలగడం అంటుంది. చూడండి మా ప్రశాంతి, అంటే తప్పించేసుకుందామని తెలివి అంటాను. విరవడం అంటే ఏమిటి అమ్మా? ఓకే, ఒక విధంగా అలాగే అనుకుందాం. ఎందుకంటే ఆ రొట్టె విరిచే 7,000 మందికి 5,000 మందికి భోజనం పెట్టాడు ఆయన, అంతేగా. మొత్తం పురుషులే 3,500 మంది, మరి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది, గోల్డ్ తతంగం. అది ఎంతమందికి ఎలా వచ్చింది? బ్రేక్ అయ్యాకే వచ్చింది, అంతేనా? బ్రేకప్ అయ్యాక కాదు, అర్థమైందా? మరి బ్రేకప్ అనుకుంటారు మీరు, అదే నాకు వచ్చింది గొడవ. బ్రేక్ అయ్యాక వచ్చింది, విరిచిన తర్వాత వచ్చింది ఆ దీవెన. మరి యేసు ప్రభు విరవబడిన తర్వాత వచ్చిందా, విరవబడక ముందు వచ్చిందా? విరవబడిన తర్వాతే వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు చేతిలో మనం ఉండి విరవబడితే వస్తుందా, విరవబడకుండా వస్తుందా? దాన్నే చెక్కడం అంటున్నాను. ఇప్పుడు కుమ్మరివాడు ఆ కుండను లేకపోతే ఆ ఏమిటది ఆ పాత్రను దేన్నో తయారు చేయడానికి ఏదో ఉంటాయి కదా, చేపల పులుసు అనుకుని మట్టి దాకా తెచ్చుకుంటారా మీరు? మీరు వాడలేండి, మీరు తెలివైన వాళ్ళు. మట్టి దాకలో ఉండిన చేపల పులుసు ఎంతో బాగుంటుంది అంటారు, మరి ఎంత బాగుంటుందో నాకు తెలియదు. సరే, మట్టి దాకలు వాడే వాళ్ళకి తెలుస్తుంది దాని వాల్యూ. ఇంతకుముందు మట్టి దాకల్లో వండిన అన్నమే, మట్టి దాకల్లో వండిన పులుసులే, మట్టి దాకల్లో వండిన కూరలే, అవే ఎంత రుచిగా ఉండేవో ఏమ్మా, ఎంత రుచిగా ఉండేవి. ఎందుకంటే నేను విన్నాను, మా సొంత ఊరు, అంటే మా అమ్మమ్మ గారు ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడంతా వాళ్ళు నా చిన్నతనంలో మట్టి దాకల్లోనే, మట్టి వాటిల్లోనే ఉండేవాళ్ళు. వండుతూ ఉంటే గబుక్కుని చేయకాలని కొండెత్తేసుకుంటారా? ఎత్తుకోరు కదా, జాగ్రత్తగా ఉంచి దానికి వెదురుతో చేసిన సిబ్బిలు అనేవాళ్ళు. అదే దాన్ని ఏమంటారు? మూతండి. అన్నం మార్చడానికి మనకి అల్యూమినియంతో చేసిన ఆ రేకుల కణాలుగా ఉన్నట్టు అది కూడా ఉంటుంది. అలాగే సేమ్ దాంట్లోంచి గంజి అంతా వారిపోతుంది, వాడిపోయిన గంజి పోని మిగిలిన అన్నం రుచిగా చాలా టేస్టీగా ఉండేది. అంటే కారణం మట్టి దాకాలో ఉండడం వల్ల. పోలే అలాగే అనుకున్నాం. ఇంతకీ మట్టి దాకా అలా వండుకోవడానికి వీలుగా ఎలా తయారయ్యిందో, అది ఎన్ని దెబ్బలు తిందో మీకు తెలుసా? అన్ని దెబ్బలు తింటే హాయిగా నువ్వు పొయ్యి మీద పెట్టి మళ్ళీ దానికి మంట పెడతావా? ఆల్రెడీ మండి వచ్చిందా? దెబ్బలు తిని మండి ఒక రూపాన్ని సంతరించుకొని నీ దగ్గరికి వచ్చిందా? మళ్ళీ నువ్వు దానికి మంట పెట్టి దానిలో కూడండుకుంటున్నావా? పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. కుమ్మరి ఓ కుమ్మరి, జగత్తుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా ఎందుకు చూడాలి? నాకు అర్థం చల్లగా ఎందుకు చూడాలి? చల్లగా చూడడం అంటే ఏంటి? చేసేటప్పుడు ఈ పాత్ర ఒక్కొక్కసారి అజాగ్రత్త వల్ల చొట్టబడింది అనుకోండి, ఏం చేస్తాడు? దాన్ని సరి చేస్తాడా? మొత్తం దాని గుద్ది మళ్ళీ ఉండ చేసేస్తాడు దాన్ని, అవునా? మళ్ళీ ఉండ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. ఏమన్నా ఇబ్బంది వచ్చిందా?
మళ్ళీ మీరు మాట్లాడుకుంటే నేను ఆగిపోదామని. అయిపోయిందా? మాట్లాడేసుకున్నారా? సరే. ఎందుకు ఏం చేయాలని? మళ్ళీ మొదటి నుంచి ఆరంభించడం. పాడైపోయింది ఈ ముద్ద. దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ సిద్ధపరచాలి. దానిలో ఉన్న తేమంతటిని తీసేయాలి. అది గట్టి పడేదాకా కూడా దాన్ని అలాగే చిన్న పలచటి చెక్క ఉంటుంది, దాంతో టిప్పి 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 కొడతా ఉంటాడు. అవునా? కొట్టి దాన్ని నెమ్మదిగా ఆ తడిపోయేదాకా కూడా దాన్ని అలాగే చేసి ఎండలో పూర్తిగా ఎండిపోయాక తీసుకెళ్ళి ఏం చేస్తాడు? అమ్మా ఎండబెట్టాక అమ్మేస్తారండి. ఎండబెట్టాక ఇంకొక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం పూర్తయ్యాక తీసుకొస్తాడు. ఆ కార్యక్రమంలో కూడా పోయేవెన్నో. అవునా? ఏంటి? మళ్ళీ అది కొలిమిలో వేసి కాలిన తర్వాత టెస్ట్ చేస్తాడు దాన్ని. ఎలాగా? కొట్టేటప్పుడు సౌండ్ని బట్టి ఇది పనికి వస్తుంది. టంగు అని సౌండ్ రావాలి. అది ఎలాగా? కంచు మోగినట్లు కనకంబు మ్రోగున అన్నట్టు కొండ సౌండ్ కొండకుంటుంది. వాయిద్యాలు ఉంటాయి తెలుసా మీకు? ఘటం అంటారు. ఘటం వాయిస్తారు తెలుసా? దానికోసం ప్రత్యేకంగా కొండలు తయారు చేస్తారు. అది వాయిస్తూ ఉంటారు తెలుసా? చాలా పాటలు ఉన్నాయి. మనకు కూడా చాలా పాటలు ఉన్నాయి ఘటంతో వాయించిన పాటలు. కొండ మీద నీ బొర్ర మీద కాదు. కనుక అలా దాన్ని సిద్ధపరచడానికి ఎంత ప్రయత్నం ఉందో, దేవుడు కూడా ప్రతిష్ఠితమైన రాయిగా నిన్ను మార్చుట కొరకు, లేక మనందరినీ మార్చుట కొరకు అంత ప్రయత్నం చేస్తున్నాడు. అందుకొరకే నీకు తన వాక్కులు అనే తర్బీదిస్తున్నాడు. ఆ వాక్కుల్లో సారాంశాన్ని నువ్వు గ్రహించుకొని దాని ప్రకారం ఇప్పుడు సుత్తి దెబ్బైనా గులి దెబ్బైనా మన్నులా అనుకుంటే కొండలా మారటానికి, ఒక పాత్రలా మారటానికి కావలసినట్లుగా అది కొలిమికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుడు అనుకునే రూపం వచ్చేదాకా కూడా విడిచిపెట్టడు. వచ్చాక అసలు విడిచిపెట్టాడు అనుకోండి. వచ్చేదాకా కూడా దానికి ఆ టెస్ట్లో టంగ్ సౌండ్ వచ్చేదాకా కూడా దాన్ని విడిచిపెట్టాడు. ఈ రాయి కూడా ఒక రాయితో ఒకటి అతుకుకొని మందిరంగా కట్టబడేదాకా కూడా ఆయన వదిలిపెట్టాడు. చూసుకోండి జాగ్రత్తగా. అందుకని మనమందరం ఆయన కృప నిరంతరం ఉండును అనే మాట అనటానికి కూడా మనకి ఇంకా క్వాలిటీస్ రాలేదు. నోటితో అనడం వేరు, క్యారెక్టర్తో అనడం వేరు. నోటితో ఎవరైనా అనగలరు, కానీ క్యారెక్టరిస్టిక్గా చెప్పడం, అనుభవంతో చెప్పడం, అనుభవంలోంచి ఆ వాస్తవ విషయాన్ని గ్రహించుకొని మనల్ని మనం దేవుని కొరకు సిద్ధపరచుకోవడం, సిద్ధపరచుకున్నాక దేవునికి అప్పగించుకోవడం, ఆయన మనల్ని మిగతా విషయాల్లో సరిచేసి ప్రతిష్ఠితమైన రాయిగా మార్చి ఆ వీధి మొగలో పారవేయబడిన రాయిని తీసుకొచ్చి మందిరంలో నిలబెట్టుకొని, మందిరంలో ఒక రాయి చేసుకొని అలా రాళ్లన్నీ పోగేసి ఒక మేస్త్రి కట్టినట్టుగా ఒక అద్భుతమైన మందిరం కట్టి అందులో ఆయన ఉండడం. ఇక్కడ కట్టేది క్రీస్తు, ఉండేది దేవుడు. ఇల్లు కట్టిన వానికంటే కట్టించిన వానికి ఎక్కువ ఘనత. క్రీస్తు తాపీ మేస్త్రి, దేవుడైన యెహోవా ఆ తాపీ మేస్త్రిని నియమించి ఈ రాళ్లన్నిటినీ ఒక చోటికి చేర్పించి ఆ రాళ్ళు ఆయన చేతికిచ్చి నువ్వు కట్టు అంటే ఆయన కడుతున్నాడు. ఆ మందిరంలోకి దేవుడైన యెహోవా వస్తాడు. ఇదట ఆ యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి ముక్కలకు అర్థం. అలాగే కీర్తనాకారుడు రాస్తున్న ఆ కీర్తనలోని ఆ ముక్కకి ఇశ్రాయేలు అందురుగాక అనడానికి అర్థం. అన్ని వాళ్ళు బాగా అర్థమైంది మీ అందరికీ. కనుక మనం ఏది చేసినా కూడా దేవుని ఇష్టానికి అనుగుణంగా ఉండాలి. అదే దేవుని చిత్తానికి అనుగుణంగా, అనుకూలంగా ఉండేట్టు చూసుకోవాలి. అలా మనం ఉండే కొద్దీ కూడా మన జీవితం ఎలా మారుతుందంటే ప్రతి విధమైన ఆశీర్వాదానికి అతి చేరువలో. దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండిపోతున్నది, నేను బ్రతుకు దినములన్నీ నా వెంట కృపాక్షేమాలు వస్తాయి. బట్ నేను వాటి వెంట వెళ్ళను, నీ వెంట వస్తాయి, నీ వెనకాలే వస్తాయి. అది ప్రభు ఎలా చెప్పాడంటే, ఆకాశ పక్షులు చూడండి, అవి గుర్తుకుపోయి
ఏనాటికి కావాల్సిన ఆహారం వాటికి ఇస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠుడు కదా, మీకివ్వడా? అంతకన్నా ముందే ఇస్తాడు. కాకపోతే మీరు ఆయన నీతిని రాజ్యాన్ని వెళ్తండి, అప్పుడు మీకు అవన్నీ కావాలంటావా? ముందు దీవించి. లేదా అవే కావాలంటావా? ఇది పోతుంది, అది చెప్పాడు. ఇది పోతుంది. ఏది పోతుంది? నిత్య జీవం. అందుకే మనం ప్రభువుని నమ్ముతున్నాం, అందుకే మనం ప్రభుతో కలిసి నడుస్తున్నాం, అందుకే మనం ప్రభు సైన్యం అనే మాటను మాట్లాడుతున్నాం. అర్థమైంది కదండి? ఏమన్నా అర్థం కాకపోతే వచ్చేవారు మళ్ళీ అడగండి. ఇదే టాపిక్ మళ్ళీ చెప్పుకున్నాం, నష్టం లేదు. మళ్ళీ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా అడుగుతానంటే అడగండి, పర్వాలేదు. ఇలాంటి సంగతి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఇతరత్ర ఏమైనా సందేహాలు ఉన్నా కూడా అడిగే ప్రయత్నం చేయండి. ప్రభువులో ఉన్న సాగుదాం. దేవుడు మనందరినీ దీవించును గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహా కనికరము కలిగినటువంటి మా తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి ఈ వాక్కులు మాలో ఫలించినట్లుగా, నిజమైన ఇశ్రాయేలుగా మేము మారినట్లు, నిజమైన రాళ్ళగా మేము మారినట్లు, ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడేట్లు దేవా మీరు సహాయం చేయండి. మీ అనుగ్రహం ఇచ్చి నడిపించండి. మీ సన్నిధిలో ఫలింపచేయండి. సంఘంలో దీవించండి. నానాటికి అభివృద్ధిపరచండి. అయినా వింటున్న ప్రతి వారికి కూడా మీ అనుగ్రహం కలిగేట్లు, మీ ఆదరణ కలిగేట్లు, మీ ఆశీర్వాదాలు లభించేట్లు మీరు నడిపించండి. మీ సన్నిధిలో ఫలింపరచండి. ప్రత్యేకమైన మీ ఆశీర్వాదాలతో అయినా అందరినీ సమృద్ధిగా దీవించండి. క్రీస్తు ప్రభువు ఆమేన్.